అయితే శుభదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజ్కి ఈ అజామిల్ లీల సంపూర్ణంగా వివరించిన తర్వాత చివరి శ్లోకము యమధర్మరాజు తన శిష్యులు చేసిన అపరాధంకి భగవంతుడు క్షమాపణ కోరుతుంది. ఇలా శిష్యులు వాళ్ళ తప్పు జరిగింది, వాళ్ళు తెలియక ఈ అజామిలు మీ భక్తులు తెలియక వాళ్ళు వారిని బంధించే ప్రయత్నం చేసింది. కనుకనయ్యా వాళ్ళను ఇంకా వాళ్ళతో పాటు నన్ను కూడా క్షమించండి అని యమధర్మరాజు భగవానుతో నారాయణతో క్షమాపణ కోరుతుంది. అయితే ఈ మొత్తము లీలను వివరించి చెప్పిన తర్వాత ఇక శుభదేవ్ గోస్వామి పరీక్షిత్ మహారాజ్కి దాని యొక్క ఎసెన్స్ లెసన్, వాట్ ఈస్ ద లెసన్ టు బి అండర్స్టూడ్ ఫ్రమ్ దిస్ ఎంటైర్ పాస్ట్. నేను నీకు అంటే పరీక్షిత్ మహారాజు శుభదేవ్ గోస్వామికి ఈ కథ చెప్పే వెంట ఉద్దేశం ఏముంది, ఎందుకు చెప్తుంది, లేదా ఆ కథ ద్వారా వారు ఇంకా బాటిల్ వరకు నీళ్ళు చెప్తుంది సాధ్యపడు. ఆ బాటిల్ నీళ్ళు ఇక్కడ బాటిల్ ఉంది, అది తీసాడు కిచెన్ పోతుంది. ఇది ఏ విధంగా మనం చిన్న పిల్లలకు స్టోరీ చెప్తాం, మోరల్ ఆఫ్ ద స్టోరీ ఎంత పెద్ద ఉంది కానీ అల్టిమేట్లీ దాని ఒక మోరల్ ఏముంది, దాని ద్వారా నేర్చుకునే విషయం ఏముంది. సో అదేవిధంగా శుభదేవ్ గోస్వామి కూడా పరీక్షిత్ మహారాజ్కి ఈ అజామిల్ స్టోరీ చెప్పిన తర్వాత వాట్ ఈస్ ద ఎసెన్స్ ఆఫ్ దట్ స్టోరీ, వాట్ ద లెసన్ టు బి లెర్న్ ఫ్రమ్ దట్ స్టోరీ అని చెప్పబోతుండ్రు. సో ద కన్క్లూజన్ సారాంశం ఏమిప్పుడు, తస్మాత్ సంకీర్తనం విష్ణు, తస్మాత్ దేర్ ఫోర్, తస్మాత్ అంటే ఏంది, దేర్ ఫోర్ కనుకనే సంకీర్తనం విష్ణు, సంకీర్తనం ఎవరి సంకీర్తనము, విష్ణు. చాలా స్పెసిఫిక్ ఉంది ప్రతి ఒక్క విషయం. సంకీర్తన అంటే కేవలం విష్ణు సంకీర్తన, ముక్కోటి దేవతల సంకీర్తన కాదు. ఇక్కడ ఇట్ ఈస్ నాట్ రెఫరింగ్ టు దాట్, చాలా క్లియర్గా ఉంది. తస్మాత్ సంకీర్తనం విష్ణు, తో కనుకనే ఈ విష్ణు సంకీర్తన దాని యొక్క ప్రభావం ఏమిటి, వాట్ ఈస్ ద ఇఫెక్ట్. ఏదైనా పని చేస్తే మనము ఫస్ట్ ఆలోచించేది ఏది, దాని యొక్క ప్రభావం ఏముంటుంది, అవును లేదా. ఇప్పుడు నేను పూజ చేస్తున్నా దాని లాభం ఏముంటుంది, నేను ఈ వ్రతం చేస్తున్నా దాని యొక్క లాభం ఏముంటుంది, నేను ఈ తప్పం చేస్తున్నా దాని యొక్క లాభం ఏముంటుంది. సో కనుకనే ఇక్కడ శుభదేవ్ కోసం చెప్తున్నారు, తస్మాత్ సంకీర్తనం విష్ణు జగన్ మంగళం అంహసం. ఏమిస్తుంది, జగత్ మంగళం. జగత్ అనేది ప్రపంచం. ఈ విష్ణు సంకీర్తన ద్వారా ఏమవుతుంది, ఈ మొత్తము విశ్వము మొత్తం ప్రపంచం ఏమవుతుంది మంగళం. మంగళం మీన్స్ శుభం. దిస్ ఈస్ ద పవర్ ఆఫ్ విష్ణు సంకీర్తన. మరి దేని నుండి పవిత్రం అవుతుంది, అంహసాం. అంహసాం అంటే ఏంటి, అన్ని పాప కర్మల నుండి. కనుకనే మనకు గల అట్లా ఎవరికైనా తన చేసుకున్న పాప కర్మల నుండి సంపూర్ణంగా విముక్తి పొందాలండి. వాస్తవంగా జనాలు పూజలు అర్చన తప్పదు ఎప్పుడు తీర్థక్షేత్రం గంగాస్నానం జరుగుతుంది. ఇదెంత వాళ్ళకి తెలుసు, నేను పాపం చేస్తున్నా, నా వల్ల పాపం జరుగుతుంది, ఇప్పుడు నేను పాపాలు తొలగించుకోవాలి లేదా. కనుకనే యజ్ఞాలు, దానాలు, తపాలు, పూజలు, స్నానాలు, తీర్థక్షేత్రాలు ఇవన్నీ ప్రయోజనాలు. కానీ అయినప్పటికీ కూడా ఏమవుతుంది, వ్యక్తులు గంగా స్నానం చేస్తుండ్రు, మళ్ళీ ఒడ్డు వచ్చేసరికి మళ్ళీ పాపం చేస్తుంది. ఇది పరిస్థితి. కనుకనే ఈ అధ్యాయము, ఈ స్కందము ఆరంభంలోనే పరీక్షిత్ మహారాజు చాలా స్పష్టంగా చెప్తుంది, ఈ ప్రపంచంలో జనాలు
తన చేసుకున్న పాప కర్మలు తొలగించడానికి ఎన్నో కార్యం చేస్తుంటారు. తపసా బ్రహ్మచర్యేన సమేన దమేన వా త్యాగేన సత్య శౌచాభ్యం ఇవన్నీ చేస్తూ ఉంటారు. కానీ ఏమవుతుంది, పరీక్ష మరొక కన్క్లూషన్ ఏంటి, అవన్నీ ఈజ్ కంపేరింగ్ ఇట్ టు కుంజర శౌచ. కుంజర అంటే ఏంటి, ఏను అశ్వత్థామ అత కుంజరువా. కుంజర అంటే ఏంటి, తో కనుకనే వ్యక్తి తపస్సు చేయని, బ్రహ్మచర్యం పాటించని, సమేన అందరి సమానం చూసుకొని, దమేన తన ఇంద్రియాలను నియంత్రించుకొని, త్యాగేన ఎన్నో త్యాగం చేసిన, ఎంత సత్యం పలికిన, త్యాగేన సత్యేన శౌచాభ్యం ఎంత పవిత్రంగా ఉన్నా అవన్నీ ఏమవుతుంది, అది కేవలం ఆ వ్యక్తి చేసిన పాప కర్మల నుండి కేవలం టెంపరీగా విముక్తులవుతుంది. ఏ విధంగా అయితే ఇప్పుడు భాగవతం ఉదాహరణ ఇస్తుంది, కనక బొమ్మలను కొట్టెత్తే కనక బొమ్మలను నరికేసి అగ్గిపెట్టుర్రి, లేక కనక బొమ్మలు ఇంత బ్యాంబూ ఇంత ఎక్స్పీరియన్స్ అయిపోవచ్చు, కానీ చెరుకు తోటలోకి వెళ్తే ఫస్ట్ చెరుకులు కడిగేసిన తర్వాత మొత్తం తోట వాళ్ళు ఏం చేస్తారు, అగ్గి పెడతారు. ఎక్కడైనా చూసిన ఎక్స్పీరియన్స్ ఉంటుంది, మొత్తం తోటలో అగ్గి పెడతారు. ఆ చెత్త కుక్క ఏది ఉంటుంది చెరుకుది అంత కాలిపోతుంది. కానీ మళ్ళీ 2-3 రోజులకు వాళ్ళు ఏం చేస్తారు, నీళ్ళు పారిస్తారు. ఆ నీళ్ళు పారేసరికి అవుతుంది మళ్ళీ 4 రోజులకు అదేవిధంగా తపసా బ్రహ్మచర్యేన సమేన దమేన వా త్యాగేన సత్య శౌచాభ్యం ఇవన్నీ పాటిస్తే ఏమవుతుంది, ఇవన్నీ జస్ట్ మీద నరికినట్టు. మనకంతా పోయినాయి అన్ని. నేను గంగా స్నానం వచ్చిన, నేను ఈ పూజలు చేసిన, నేను తపస్సులు చేసిన, నా పాపకర్మ అనేది ఇట్లా ఫ్రీ ఫ్రీ నా ఇట్లా జస్ట్ పైన నరికినట్టు. కానీ మళ్ళీ ఆ తీర్థక్షేత్రం నుండి మళ్ళీ మనం ఇంటికి వచ్చినావా, ఇంటికి వచ్చి కాదు, ఇంటికి వెళ్ళే దారి పెట్టినావా ఏమవుతుంది, అది వర్షం నీళ్ళు పడినట్టు మళ్ళీ. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్, ఒకవైపు విష్ణు సంకీర్తనం, ఒకవైపు విష్ణు నారాయణ కృష్ణ యొక్క నామ సంకీర్తనము జపము, ఇంకోవైపు ఇవన్నీ తపస్సులు బ్రహ్మచర్యలు సమేన దమేన త్యాగేన సత్యం శౌచాభ్యం ఇవన్నీ ఇంకోవైపు. వాట్ ద డిఫరెన్స్, డిఫరెన్స్ ఏంటంటే నామ సంకీర్తన ఏం చేస్తుంది, మొత్తం వేరుతో సహా పీక్పారేస్తుంది. అంటే కేవలం పాపం నక్కలేదు, పాపము చేసే ప్రవృత్తి ఉందో, ద ఇంక్లినేషన్ ద ప్రొపెన్సిటీ టు కమిట్ సిన్స్, ఈవెన్ దాట్ అవుట్ పుల్డ్ అవుట్. వేర్లను పీకి పారేస్తే ఏమవుతుంది, ఇప్పుడు మధ్యలో వీళ్ళందరూ మన గవర్నమెంట్ ఏం చేసింది, ఆ డివైడర్ మధ్య చెట్లు పెట్టింది ఫుల్, అవి మంచి పెద్ద జరిగినాయి. తర్వాత ఎవరు డిస్కస్ చేసారు, అవి చాలా పాయిజనస్. ఆ కేరళకి వేసిన చెట్లు అవి చాలా పాయిజనస్. ఏం చేసిన వాళ్ళు మొత్తం నరికెత్తపోయింది. ఇప్పుడు మెట్టని కొట్ల మొత్తం నరికేసింది. ఇంకా కొరట్లో ఇంకో స్టెప్ ఎక్కువైంది. ఏంటి, వాళ్ళు మొత్తం చేసి పెట్టి వేర్లతో సహా పీక్ పారేసింది. ఇవి నరికినాయి మళ్ళీ పెరుగుతున్నాయి, ఇంకో పెడుతుంది. కానీ వేర్లతో పీక్ పారేసరికి గాన్ ఫైబర్. నరకుడు ఏంది, ఇవన్నీ. కానీ వేర్లతో సహా పీక్ పారేసినట్టు ఏంటి, మొత్తం వేర్లతో సహా పీక్ పారేస్తే మళ్ళీ హృదయంలో ఆ పాపము చేసే ప్రవృత్తి ఎదుగుతుంది మన అందులో, దాన్ని తీసి పారేసు. సో యూ విల్ నో మోర్ కమిట్ సిన్స్, నో మోర్ కమిట్ సిన్స్. కనుకని కదా శృతి చెప్తున్నారు, తస్మాత్ సంకీర్తనం విష్ణు జగత్ జగత్ మంగళం అంహసాం. అంహసా మీన్స్ ఆల్ సిన్ఫుల్ యాక్టివిటీస్, అన్ని పాపకర్మలు చేసి
సో వ్యక్తి అవుతుండు అన్ని పాప కర్మల నుండి విముక్తులవుతుండు. మహతాం అపి కౌరవ్య, వాడు చేసిన పాప కర్మాలు ఎంత గొప్ప ఉన్నా కానీ, ఎంత భయంకరంగా ఉన్నా, మహాత్ముడు ఎంత ఎన్ని పాపాలు చేసినా కానీ, జస్ట్ బై చాంటింగ్ ద హోలీ నేమ్, కేవలము విష్ణు సంకీర్తనం వరకుని అవుట్. విద్ధి ఐకాంతికం నిష్కృతం. కనుకనే శివుడు నిష్కృతం, ఇదే అల్టిమేట్ అటోమేట్ అనేది ప్రాయశ్చిత్తం. అందరూ ప్రాయశ్చిత్తం చేస్తారు చేసిన పాపాలకు. ఎవ్రీబడి ఇస్ డూయింగ్ ప్రాయశ్చిత్తం. బట్ వాట్ ఈజ్ అల్టిమేట్ ప్రాయశ్చిత్త? అల్టిమేట్ ప్రాయశ్చిత్త ఇస్ భగవన్ నామం. చివరికి నామ సంకీర్తన జరగకపోతే అవన్నీ వేస్ట్, అవన్నీ మనకి రాదు. ద ప్రాసెస్ డస్ నాట్ బికమ్ కంప్లీట్. మనము ఏ ధర్మ కార్యం చేసినా, ఏం చేసుకున్నా, చివరికి నామ సంకీర్తన జరగకపోతే ఆ ప్రాసెస్ మొత్తము ఇన్కంప్లీట్ అయిపోతుంది. ఎందుకంటే చేసే కార్యంలో కూడా దేర్ ఆర్ లోపాలు, డిఫెక్ట్స్. ఇప్పుడు సింపుల్, కొందరు యాగాలు చేస్తూ ఉంటాయి, ఆ అర్చకులు సరిగా శబ్దాలు పలకరు వాళ్ళు, అవును కదా. వాడే వస్తువులు కానీ సరుకులు కానీ అవి కూడా ప్యూర్ ఉన్నాయి. వాళ్ళ మధ్యలో లేస్తారేమో, మనం ఎన్నేం చేసినా స్టిల్ దర్ సమ్ డిఫెక్ట్స్. సో కనుకనే ఏ డిఫెక్ట్స్ ఉన్నా, ఎంత ఉన్నా, అల్టిమేట్లీ ఎంతవరకు అయితే మనము భగవన్ నామం జపం చేయాలి, అంతవరకు ఆ ప్రాసెస్, ఆ చేసే విధానము కంప్లీట్ కాదు. కనుకనే మనం ఏం చేసినా ఇట్లనే చేయకంటలేను. యజ్ఞాలు, దానాలు, తపాలు ఇవన్నీ చేయకంటలేను అంటే చేయకుండా నడుస్తుంది, చేయకుండా నడుస్తుంది. కానీ మనకు అందరికి అలవాటు కదా, మన అన్నింటి ఒక సమాజంలో పెరిగి సమాజంలో వచ్చేసరికి మనం అలవాటు అయిపోయినాము. వీఆర్ కండిషన్డ్ టు సర్టన్ రిచువల్స్. ఆ ఆచారాలు కొన్ని మనం ఏమైనా బద్దులు అయిపోయినాం. చేయకపోతే ఎట్లా, చేయకపోతే ఎట్లా. ఇప్పుడు వాస్తవంగా చెప్తున్నా అంటే తప్పటి ఊరి, ప్రొద్దున లేచి ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు వాళ్ళు ఫస్ట్ పరిశుభ్రమై ప్రొద్దున లేచి స్నానాలు అన్నీ చేసుకొని దాని తర్వాత వాళ్ళు కడపడి కడుక్కోవాల్సింది. ఎప్పుడేం చేస్తారు చూస్తే విషయం ఇట్లా ఆ బెడ్లకి లేచిన అదే మ్యాక్సిమం స్నానం లేని ఎంత 2 బుర్రలు తీసుకొని ఎదుర్కొని దాని 2 బుర్రలు చిగురు కట్టేది ముగ్గు కూడా బల్పాలతో గీతరు అయిపోయింది వాళ్ళు మౌనం అనేది చేసి ఉంటుంది. అది విధానం దే షుడ్ క్లీన్ దెమ్ సెల్ఫ్ ఫస్ట్. మనమే అపవిత్రంగా ఉన్నాము. అపవిత్రమైన స్థితిలో మనం ఎంత పవిత్రం కాదేశం ఏమవుతుంది? అపవిత్రత. యూ బికమ్ క్లీన్ ఫస్ట్. కలియుగం అంటే ఏంటి? కలియుగంలో మనం ఎన్ని కార్యములు ఏం చేసినా, మీరు ఎన్ని లక్షలు కోట్లు ఖర్చు పెట్టి మీరు ఎన్ని యజ్ఞాలు, దానాలు, పూజలు, పునస్కారాలు ఏం చేసినా కానీ దే ఆర్ ఆల్ డిఫెక్టివ్, దే ఆర్ నాట్ పర్ఫెక్ట్ అండి. అన్ని లోపాలు. ఎందుకంటే కలియుగంలో ఏమున్నాయి? కలియుగంలో అన్ని లోపాలే ఉన్నాయి. ఆల్ డిఫెక్ట్స్. కలౌ దోష నిదే రాజన్. కలియుగం అంటే ఏంటి? దోషాల సాగరం. నిధి మీన్స్ ఓషన్. సో కలౌ దోష నిదే రాజన్. కలియుగం అంటే దోషంతో నిండి ఉంటుంది. కానీ అందులో ఒక మంచి గుణం ఉన్నది. అన్ని దోషాలున్నా అందులో ఉన్న ఒక మంచి గుణం ఏంటి? అస్తి ఏక మహాన్ గుణ. అందులో ఒక మంచి గుణం ఉంది కలియుగంలో. మొత్తం దోషాలతో నిండున్నప్పుడు కూడా అలా ఉన్న మంచి గుణం ఏంటి? కీర్తనాదేవ కృష్ణస్.
ఏంది కీర్తనాలు ఏవ కృష్ణస్య, కేవలం కృష్ణ కీర్తను చేయడం మాత్రంతోనే ఏమవుతుంది ముక్త సంగ, ఆ వ్యక్తిత్వం ముక్తుడైతుంది. కేవలం ముక్తుడే కాదు, ముక్త సంగ పరం బ్రజే, ఆ పరమైన ధామము బృందావనాన్ని చేరుతాడు ముక్తుడు. దేనివల్ల? కేవలము నామ సంకీర్తన వల్ల. కనుకనే మిగతా అన్ని విషయాలు యజ్ఞాలు దామాలు పూజలు పురస్కారాలు అన్నీ చేస్తే చేసుకోండి, కానీ ఒక్క విషయం అర్థం చేసుకోవాలి, ఎంతవరకు నామం జపం చేయము అంతవరకు కంప్లీట్. ఇగో విషయం కంప్లీట్ కాకపోతే ఏం లాభం? ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో కిచెన్లో రైస్ ఉడికిస్తున్నాం, ఉదాహరణ సింపుల్ మీకు అర్థమైంది. అది మొత్తం ఉడికితే మాత్రమే దానికి వాల్యూ ఉంది. కేవలము కొంచెం తీసి దించడానికి రుమ్మగిల్లేదు, ఇంకా తినడేమిటో ఉడికింది కానీ రుమ్మగిల్లేదు, పెట్టలేదు ఖచ్చితంగా. సో ఎంతవరకు మొత్తం రైస్ కంప్లీట్గా ఉడకదో అంతదానికి వాల్యూ లేదు. సో అదేవిధంగా ఎంతవరకు నామ సంకీర్తన జరగదో అంతవరకు ఆ చేసే కార్యం పర్ఫెక్ట్. ఎందుకంటే చేసే కార్యంలో లోపాలన్నీ తొలగిపోవాలి. సో హూ హాజ్ దట్ పవర్? నామ హ్యాస్ దట్ పవర్. ఈ కలియుగంలో భగవానుడు తన నామానికి శక్తి ఇచ్చేసింది. సో కనుకనే కేవలం వ్యక్తి కాదు, జగత్ మంగళం. ఎవరికి మంగళమవుతుంది? సంపూర్ణ విశ్వం, సంపూర్ణ ప్రపంచానికి మంగళమవుతుంది. కనుకనే వాస్తవంగా ప్రతి చోటుకు సంకీర్తన జరగాల్సింది. మనకు గల మన జీవితంలో శూన్యం కావాలంటే, మన ఇంట్లో శూన్యం జరగాలంటే, మన చుట్టుపక్కల ఉన్న ఏరియాలో శూన్యం జరగాలంటే ఎవ్రీవేర్ దేర్ షుడ్ బి సంకీర్తన దట్ షుడ్ గో ఆన్. ఇది ప్రూఫ్. ఈ ఒక్క విషయము చెప్పడానికి సుఖదేవ్ గోస్వామి ఈ మొత్తం అజామిల్ చెప్పిండు. అజామిల్ అన్ని పాటించాడు చిన్నప్పటి నుంచి. బ్రాహ్మణ కుమారుడు, ఒక బ్రాహ్మణుడు ఎన్ని పాటించాలో అవన్నీ పాటించాడు. అయినప్పటికీ ఏమైంది? ఫెయిల్ అయిపోయాడు. కానీ పాస్ ఎంతైండు? చివరికి నారాయణ పదం కాదు, నారాయణ అని పలకకపోతే అంతకాలంలో ఫెయిల్ అయ్యేవాడు. కనుకనే మరి విషయం తెలుసుకోవాల్సింది కి అజామిలు నారాయణ ఉద్దేశించి పలకలేడు. నారాయణ అనే పేరు నారాయణ ఉద్దేశించి పలకలేడు. ఎవరు ఉద్దేశించాడు? తన కొడుకును. అయినప్పటికీ he was delivered from all sinful reactions. So kanukane the chanting of the holy name is so auspicious that it can free everyone from the reactions of sinful activities. ఒక విషయం అర్థం చేసుకోవాల్సింది, ఈ జీవితంలో ఈ ప్రపంచంలో అందరూ ఏదో ఒక సమస్యలతో కూడినారు. అవును, మనం అందరము ఆ సమస్యలను తొలగించే ప్రయత్నం చేస్తున్నాం. ఈ బాధ ఉండకూడదు, ఈ సమస్యల జీవితం రాకూడదు. ఎస్, భావన మంచిది. సమస్యలు రావద్దు అనుకునే భావన మంచిదే. కానీ సమస్యలు దేనివల్ల వచ్చినాయి దాన్ని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. మనకు జ్వరం వస్తుంది, ఫైన్. జ్వరం వస్తే కేవలము డోలో 6 తీసుకునే ఓకే, అప్పటి మందం. కానీ ఆ జ్వరము ఏ సిస్టంలో ప్రాబ్లం ఉంది? ఊపిరితిత్తులో ప్రాబ్లం ఉందా, నా ఉదరంలో ప్రాబ్లం ఉందా, నా కిడ్నీలో ప్రాబ్లం ఉందా, నా యూరినరీ సిస్టంలో ప్రాబ్లం ఉందా, ఎక్కడ ఇన్ఫెక్షన్ ఉంది, ఆ జ్వరము దేనివల్ల వస్తుంది అది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్.
ఒక్కసారి మనం యాంటీబయాటిక్స్ ఇచ్చి ఆ సిస్టమ్ని మనం సరిదిద్దుకుంటే జ్వరం ఆటోమేటిక్లీ పోతుందా లేదా? ఉదాహరణగా ఇప్పుడు డెంగ్యూ మలేరియా నడుతుంది, కేవలము జ్వరం వస్తుంది ప్రోసిస్ అవుతుంది కదా. ఆ డెంగ్యూకు మలేరియాకి సంబంధించిన ట్యాబ్లెట్స్ కూడా వాడాల్సింది. ఇప్పుడు సింపుల్ అంటే ఇప్పుడు నాకు తెలియదు మా టైంలో పట్ల నేను అనుభవించినది. అదేమిటి మలేరియా విచ్ టైప్ విచ్ రిలాప్సెస్ విచ్ టైప్ ఆఫ్ మలేరియా రిలాప్సెస్ వైవాక్స్. నేను కూడా బ్రహ్మశ్రీ రాష్ట్రం వచ్చేప్పుడు నాకు ఈ వైవాక్స్ మలేరియా అయింది. దానికి గురమైంది వారం రోజులు టాబ్లెట్ వాడితే మళ్ళీ ఫిట్ అయిపోతావు. కానీ మళ్ళీ కొన్ని రోజులు అయిందా మళ్ళీ జ్వరం వస్తుంది. ఎందుకంటే ఈ వైవాక్స్ మలేరియా యొక్క గుణం ఏంటి? ఆ ట్యాబ్లెట్స్ వేసుకునేసరికి అవన్నీ పోయి లివర్లో తన అడ్డలు ఏర్పడేసిపోయింది, లివర్లో కూర్చుంటాయి. మళ్ళీ కొన్ని రోజులకు బిడ్డకి వస్తుంది. కనుకనే వైవాక్స్కి క్లోరోక్విన్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఏం చేయాల్సింది 15 days ప్రైమాక్విన్ 7.5 grams. అవును నా గుర్తు ఇప్పుడు కూడా జులై సర్టిఫికేట్. దట్స్ వై 15 రోజులకు ఒకసారి ప్రైమాక్విన్ది డోస్ వాడాల్సింది. సో ప్రైమాక్విన్ ఏం చేస్తుంది? అది వెళ్ళి లివర్లో ఉన్న ఈ వైవాక్స్ని తీసిపడేస్తుంది. సో ఎంతవరకు మనం ప్రైమాక్విన్ తీసుకో ప్రైమాక్విన్ ఏమొస్తుంది? ఆ తాపకు నెలకు అది రిలాక్స్ కొడుతూ ఉంటుంది. మళ్ళీ జ్వరం ఒకసారి మళ్ళీ జ్వరం వస్తుంది. ఎందుకు? ఈ బయట ఉంటాయి మళ్ళీ. సో జ్వరం మొత్తానికి తొలిపోవాలని ఏం చేయాల్సింది? ఈ లివర్లో ఉన్న ఆ మలేరియా వైవాక్స్ మలేరియా పారాసైట్స్ ఏం చేయాలి? అది బయటకు చేయాలి. సో అదేవిధంగా మనం అందరం ఈ సమస్య ఉంది ఆ సమస్య ఉంది సమస్యలు రావద్దు అని మనం ఏదో ప్లాన్ లేకున్నాము. కానీ అర్థం చేసుకోవాల్సింది ద రూట్ కాజ్ ఆఫ్ ఆల్ సమస్య ఇస్ వాట్? మనం చేసుకున్న పాప కర్మలు. మన సమస్యలు కేవలము ఆ పాప కర్మలది బయట ఒక అదంటారు ద మేనిఫెస్టేషన్ ఆఫ్ దాట్. ఏ విధంగా అయితే లోపల ఇన్ఫెక్షన్కి జ్వరము అనేది మేనిఫెస్టేషన్. అది జ్వరం ఈజ్ నాట్ ద డిజీజ్, జ్వరం ఈజ్ అ సిమ్టమ్. అవునులేదా? జ్వరం ఇది రోగం కాదు. ఏంటి? ఆ రోగం యొక్క లక్షణం. అవును. సో అలాగే ఈ ప్రపంచంలో అందరూ అనుభవించే బాధల సమస్యలు ఇవేంటి? ఇవి వాళ్ళు చేసుకున్న పాప కర్మల యొక్క లక్షణాలు. సో కనుకనే మనకు సమస్యలు బాధ వద్దంటే ఏం చేయాల్సింది? కేవలం లక్షణాలను తొలగించే ప్రయత్నం చేసినప్పుడు ఆ లక్షణాలకు మూల కారణమైంది నేను చేసుకున్న పాప కర్మలు. సో అందరూ అంటారు వీఆర్ డూయింగ్ సోషల్ సర్వీస్, వీఆర్ డూయింగ్ దిస్, వీఆర్ డూయింగ్ దాట్. దట్ ఈస్ నాట్ ద పర్ఫెక్ట్ సొల్యూషన్. అది సొల్యూషనే. ఇప్పుడు వాడు ఎందుకు అటువంటి పరిస్థితి జన్మించిండు? వాడు ఎందుకు అనాథుడైండు? వాడు ఎందుకు దరిద్రుడైండు? ఇప్పుడు అండర్స్టాండ్. ఎందుకు వాళ్ళ కొడుకు ఆ ముసలమ్మను ముసలాన్ని ఇంటికి బెడవరిచిండు? ఎందుకు వాళ్ళ వృద్ధాశ్రమం వేసిండు? వాళ్ళు చేసుకునే పాపకర్మలు. సో కనుకనే ద రూట్ కాజ్ ఆఫ్ ఆల్ ప్రాబ్లమ్ ఈస్ సిన్ఫుల్ రియాక్షన్స్ అండ్ ద ట్రీట్మెంట్ ఫర్ సిన్ఫుల్ రియాక్షన్ ఈస్ నామ సంకీర్తన. సో కనుకనే మనం ఎన్ని చేసినా ఏం చేసినా నామ సంకీర్తన చేయకపోతే ద ప్రాబ్లమ్ ఈజ్ నాట్ కంప్లీట్లీ ట్రీటెడ్. మనకి మళ్ళీ రిలాప్స్ వచ్చింది, వాడు మళ్ళీ సఫర్ అవుతాడు, వాడు మళ్ళీ సఫర్ అవుతాడు. వాట్ ఇస్ ద పాయింట్? వాట్ ఇస్ ద పాయింట్? ఒక డాక్టర్ వెళ్ళిన తర్వాత పేషెంట్కి మళ్ళీ జ్వరం రాకుండా చూసుకోవాలి. 3 రోజులు అయిందా, వారం అయిందా, మళ్ళీ 5వ రోజు వాడు యాక్టివ్గా ఉంటే 5వ రోజు మళ్ళీ చూసుకుంటే ఇట్లా ఏమైందంటే ఏమంటే అనిపిస్తుంది, కాళ్ళు గుంజుతున్నాయి,
అంత వీక్నెస్ అనిపిస్తుంది. అది నిన్నగా మంచి ఉంటుంది కదా, అది పొద్దున మంచి ఉంటుంది కదా, ఏమో నాకు అనిపించింది మంచిగా ఉందని. ఆఫీస్కి పోయినా జాబ్కి పోయినా కానీ దారిలోనే షివరింగ్ స్టార్ట్ అయిపోయింది. ఎందుకు? సమస్య సో కనుకనే నో మ్యాటర్ వాట్ యూ డూ, అల్టిమేట్లీ నామ సంకీర్తనం జరగకపోతే దట్ ఈస్ నాట్ కంప్లీట్. కానీ నామ సంకీర్తన చేస్తే మాత్రం మిగతా ఏం చేసే అవసరం ఇది. ఎస్పెషలీ కలియుగంలో, నామ సంకీర్తన ఇస్ ఆల్ ఇన్ ఆల్. ఎందుకంటే మిగతా మనం చేయలేము, ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తే కదా, ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం దేవునికి పువ్వులు తేవాలన్నా కానీ, ధూపం పెట్టాలన్నా, దీపం పెట్టాలన్నా, ఇప్పుడు అగరబత్తీలు వేపిస్తారు, అక్కడికి వెళ్ళి ఇక్కడ ఈ దేవాలయంలోకి వెళ్ళి ఆ దేవాలయంకి వెళ్ళి పువ్వులు ఆ పువ్వులన్నీ జమ చేసుకుని ఆ కచ్చరవన్నీ మురగొట్టి మనం అగరబత్తులు చేస్తారు. ఆల్రెడీ ఆ పువ్వులు ఆఫర్ అయింది, అది ఖచ్చితంగా చెత్తలు వాడాల్సింది. కానీ చెత్తలు మళ్ళీ అక్కడ నేను రీసైక్లింగ్ వేస్ట్ చేయొద్దు, నేను చాలా గొప్ప ఉంటారు వాళ్ళు, వేస్ట్ చేయొద్దు. కానీ దేనికోసం వాడాలో తెలిసి ఉండదు. ధూపం ఏమిటి? అది థర్డ్ క్లాసే. నెయ్యి ప్యూర్ నెయ్యి ఎక్కడుంది? అది కంటామినేటెడ్. మనం దేవునికి పూలు పెట్టాలా కానీ మొత్తం అమ్మటల వాళ్ళు పువ్వులు తురుకోలు. మీకు ఎప్పుడన్నా ఈ నిజామాబాద్, కరీంనగర్, కొరట ఈ ప్రాంతంలోకి వెళ్ళే పువ్వులు కూడా మంచిగా అనిపిస్తుంది. మీరు ఎప్పుడన్నా బాంబేకి వచ్చేటప్పుడు ముఖ్యడి స్టేషన్లో దేవగిరి ట్రైన్లో, దేవగిరి ఎక్స్ప్రెస్లో మీరు ముఖ్యడి స్టేషన్ రాండి, గులాబీలు మల్లెలు అన్నీ అక్కడికి లెక్తాయి. ఈ గడ్డి చామంతి లోపలది గరంటలు. వాళ్ళు ఏం చేస్తారు తుర్కోలు? వాళ్ళు వచ్చి నిజామాబాద్లో పువ్వులు అమ్ముతారు. తో పువ్వుల వెయిట్ పెరగాలని జోకుంటారు కదా, పువ్వులు జోకి అమ్ముతారు. తో పువ్వుల వెయిటేజ్ పెరగాలంటే ఏం చేస్తారు వాళ్ళు? నీళ్ళు చల్లుతారు. ఫైన్, నీ దందా ఉంది, నీళ్ళు చల్లకూడదు. ట్రైన్లో నీళ్ళు ఎక్కడ దొరుకుతాయి? వాట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ వాటర్ ఇన్ ట్రైన్? అయితే కోచ్ బయట, కోచ్ ఎండ్లో ఉన్న వాష్ బేసిన్ లేదు, అక్కడికి వెళ్ళి రింపర్కి వెళ్ళు, జోకి వెళ్తారు కదా, అక్కడికి వెళ్ళి రింపరు వాష్ బేసిన్కి వెళ్ళి, లోపల టాయిలెట్స్ ఉన్నాయి, ఆ టాయిలెట్లో బయట నల్లు ఉంది, అక్కడ నల్లకి రింపరు. ఏదైతే కమోడ్లో ఫ్లష్ అవుతుందో ఇవన్నీ చూసి ప్లాన్ నాట్ ఎగ్జాజరేటింగ్. బయట నల్లు ఉంది, అది వాళ్ళ నల్లు. టాయిలెట్లో కూడా డబ్బా కోసం మాకు లిమిట్, అది వాడరు. ఆ కమోడ్లో ఫ్లష్ అయి నల్ల కదా, ఎందుకు అక్కడ ఒక్కటిసారి ఫోర్స్ ఎక్కుతుంది అని వాడు ఆ తక్కడది ఆ ఫ్లష్ కడ పెట్టి అవన్నీ నీళ్ళు పూలని చల్లుతాడు. ఇక అవి పూలు అనుకుంటూ వచ్చి ఓ గణపతి నమః, ఓ అమ్మ, ఓ అయ్య అని ఆఫర్ చేస్తాడు. ఏం ఆఫర్ చేస్తారు? మీరు ఆలోచించి. ఇది తుర్కల పరిస్థితి. ఫ్రూట్స్ 95-99% మీ జైచల్ కానీ మెట్పల్లి కొట్ల కానీ ఫ్రూట్స్ అమ్మేవాళ్ళు ఎవరున్నారు? తుర్కలు. ఏంటాడు అన్నింటినీ ఊసి పెడతాడు. ఆ దందా స్టార్ట్ ఇక్కడ ఉమ్ముతో చాలా తిరగట్లేదు. ఈ స్పిట్స్ మొదలుతాయి, అవి మనం తెచ్చుకొని అవి మనం ఆఫర్ చేస్తున్నాం. ఏం పూజలు చేస్తాం? ఏం నీ పూజలు? ఏం పత్రము, ఏం పుష్పము, ఏం ఫలము, ఏం పోయము? సో హౌ కెన్ యూ ఎక్స్పెక్ట్ రిజల్ట్స్? తో కనుకనే కలియుగంలో ఇవన్నీ ఉంటాయనే, కలియుగంలో ఇవన్నీ దోషాలు ఉంటాయని, జనాలు ఇటువంటి వాళ్ళు ఉంటారనే భగవాన్ ఏం చేసిండు? కలియుగం కోసము
ఏమిషుడు కలౌత హరి కీర్తన ఏం విధానం పెట్టినాడు హరి కీర్తన కేవలం నామం చెప్పినది నామం కలుషితం కదా అయితే అది నామం కలుషితం కాదు కనుకనే మనకు అనిపించచ్చు నేను పూజలు చేసినా నేను యజ్ఞాలు చేసినా నేను దానాలు చేసినా నేను తప్పలు చేసినా నేను ఈ పంతులు నిలిపించినా ఇన్ని గంటల బ్యాగ్ నిలిపించినా ఆ పంతులు ఏం చదువుతుందో ఏమవుతుందో తెలుసా ఆ పంతులు యజ్ఞం వచ్చిండు శివుడు వచ్చిండు రాత్రి మంచి ఒక సీజన్ మంది వేసాడు పంతులు చెప్పండి మళ్ళీ మధ్యలో బ్రేక్స్ పడుకుంటారు మళ్ళీ ఇక్కడ గొంతు ఆరిపోయింది మంత్రాలు చదివి గొంతు ఆరిపోయింది ఇప్పుడు వట్ట తింటే మళ్ళీ గొంతు వల్ల క్లియర్ అయిపోతుంది ఇక వాళ్ళ నోటి నుండి నువ్వు మంత్రోచ్చారం చేపిస్తే అది కీలమైంది అన్ని ఎంటీ బుల్లెట్స్ శబ్దం చేస్తుంది అది ఇక్కడ మాత్రం ఏముండదు సో దిస్ ఈజ్ కలియుగం ఏం కొనుక్కున్నా ఏం తిన్నా పాలు తెచ్చినా అది కలుషితము పనీర్ తెచ్చినా అది కలుషితము ఫ్రూట్స్ వల్ల ఇంజక్షన్ తీసుకుంటా కెమికల్ వేసుకుంటా ఇవి చేసుకుంటా అవి చేసుకుంటా అరెట్ పండ్లకు కెమికల్ అవి మక్కెత్తుండ్రు కర్బూజా పండు తినబట్టి అట్లా ఇంజక్షన్ వేసి అవి అవి ఎత్తుండ్రు ఇంత కలుషితమైన పరిస్థితి అలా మనం ఏమి యజ్ఞాలు దానాలు చేస్తాం కనుకనే ఇట్లానే చేసుకోండి కానీ అల్టిమేట్లీ ఏం చేయాల్సింది నామ సంకీర్తన కాయేన వాచా మనసేంద్రియత్మా బుధాత్మనా వా ప్రతిస్వభావ కరోమి యజ్ఞం సకలం పరస్మై నారాయణేతి సమర్పయామి అచ్యుతం కేశవం రామ్ నారాయణం కృష్ణ దామోదరం వాసుదేవం హరి శ్రీధరం మాధవం గోపికావల్లభం జానకీ నాయకం రామచంద్రం హరే కృష్ణ 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 హరే హరే రామ 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 హరే హరే ఇది చెప్పాల్సిందే అదర్వైజ్ యువర్ పూజారి లాట్ ఇస్ నాట్ బికమ్ పర్ఫెక్ట్ అది పరిపూర్ణం కాదు కనుకనే ఇక్కడ 5000 సంవత్సరాల క్రితమే శుద్ధదేవ చెప్తుడు తస్మాత్ సంకీర్తనం విష్ణు మళ్ళీ విష్ణు సంకీర్తనం వినాయక సంకీర్తన దుర్గమ్మ సంకీర్తన ఈ అయ్య సంకీర్తన శివ సంకీర్తన కాదు కాదు స్పెసిఫిక్ ఉంది ఏంది విష్ణు మిగతా సంకీర్తన మిగతా పూజలు ఇంకా విష్ణు సంకీర్తన విష్ణు పూజలు తేడా ఉంది వాట్ ఇస్ ది డిఫరెన్స్ మిగతా దేవతలను 30 దేవతలను పూజిస్తే మీకు అన్నీ మీ కోరికలు తీరుస్తాయి నో డౌట్ మీకు ఏం కావాలి धनमु यशमु दिशो विशो सब मिल जाएगा जो मांगते हो जितना मांगते हो मिलेगा ఎంత కావాలో ఏం వాళ్ళు నిండతాయి కానీ ఒక్కటి మాత్రం రాదు ఏంది ఇంద్రియాలపై నియంత్రణ రాదు దేవతలు అందిస్తారు కానీ నీకు నీ ఇంద్రియాలను నిగ్రహించే శక్తి ఇవ్వదు కానీ విష్ణు ఏం చేస్తాడు విష్ణు నీకు అన్ని భౌతిక విషయాలు చెప్తాడు దాంతోపాటు నీకు వీటికి బానిసలు కాకుండా నీ ఇంద్రియాలపై నువ్వు నిగ్రహించే శక్తి కూడా ఇస్తాడు నీకు ఉదాహరణంగా భాగవతంలో కుచేలునికి భగవాన్ అన్ని చేసిండు ఐశ్వర్యం మొత్తం సంపూర్ణమైన ఐశ్వర్యం చేసిండు బట్ కుచేల వాజ్ నాట్ అఫెక్టెడ్ బై దట్ ఆ ఐశ్వర్యంకి గురి కాలేడు ఆయన ఎట్లా జీతం కడుతుండు నాకు ఒక్కరోజు ఇవన్నీ వదిలేసేది ఉంది అనే భావంతో జీతం కడుతున్నాయి ఇప్పుడు నాకు వచ్చింది నాకు పెద్ద బంగ్లా వచ్చినాయి నాకు మంచి బట్టలు నగాలు మంచి బెడ్రూమ్ ఉంది మంచి భోజనం వచ్చినాయి లెట్స్ ఎంజాయ్ తినట్టు ఇక అదే హిరణ్యకశిపు చూడండి రావణాసురుడు చూడండి వాళ్ళకు కూడా శివుడు బ్రహ్మ వరం ఇచ్చిండు హిరణ్యకశిపు బ్రహ్మదేవుడు వరం ప్రసాదించాడు రావణాసురుడికి శివుడు ప్రసాదించాడు కానీ ఏమైంది
వాళ్ళు ఇచ్చిన అన్నీ పోయినాయి. చివరికి రోడ్డు మీద వచ్చింది. ఎక్కడ వచ్చిన వాళ్ళు? హిరణ్యకశిపేమో కడప మీద చచ్చిపోయాడు, రావణాసురేమో ఇంటి బయట దుమ్ములో చచ్చిపోయాడు. వాయ్? ఎందుకంటే ఇద్దరికి ఇంద్రియాల మీద నిగ్రహం లేదు. ఇద్దరికి ఇంద్రియాల మీద నిగ్రహం లేదు. హిరణ్యకశిపు అంటే ఏంది? వాట్ ద మీనింగ్ ఆఫ్ హిరణ్యకశిపు? హిరణ్య అండ్ హిరణ్య మీన్స్ గోల్డ్. హిరణ్య అంటే ఏంది? బంగారం. కశిపు అంటే ఏంది? మెత్తటి పరుపులు. సో వన్ హూస్ అడిక్టెడ్ టు గోల్డ్ అండ్ సాఫ్ట్ బెడ్స్, హీ ఈజ్ హిరణ్యకశిపు. ఇంద్రియాల మీద నిగ్రహణ లేకపోతే నీకు ఎంత ఐశ్వర్యం వచ్చినా, ఎంత వైభవం వచ్చినా ఏం లాభం? అన్నీ పోతాయి. ఇక పోడే కాదు, అవి పోవడంతో పాటు నీ ప్రాణం తీసుకెళ్తాయి. అవే ఉత్తానేమో అవి నీ ప్రాణం తీసుకెళ్తాయి. కానీ అదే విష్ణు భక్తులకు వాళ్ళకు ఐశ్వర్యం వస్తుంది, వాళ్ళకు సుఖం ఉంది, వాళ్ళకు ఆనందం ఉంది. కానీ దే ఆర్ నాట్ అటాచ్డ్ టు ఇట్. అవన్నీ వీళ్ళకు సేవకులే ఉంటాయి. ఎవరికి? భక్తులకు. ఐశ్వర్యం అన్నది భక్తులకు దాసులే ఉంటాయి. కానీ వాళ్ళు ఏమవుతారు? దేవతలు పూజించేవాళ్ళు వాళ్ళు ఐశ్వర్యాలకు దాసులు అయిపోతారు. కృష్ణ భక్తులకు ఐశ్వర్యాలకు దాసులు అయిపోతాయి. దేవతల భక్తులేమో ఐశ్వర్యాలకు దాసులు అయిపోతారు. దిస్ ఇస్ ద డిఫరెన్స్. కనుకనే ఐశ్వర్యం వచ్చడం తప్పు కాదు, అవిలకు బానిసుడు తప్పు. అడిగి బానిసులై అన్ని పాప కర్మలలో చిక్కిపోడు, ఇది తప్పు. కానీ జరుగుతుంది ఖచ్చితంగా. పాప కర్మలు చేసినాం అంటే అన్ని చదువు. కనుకని ఇక్కడ ద పాయింట్ ఈస్ తస్మాత్ సంకీర్తనం విష్ణు జగత్ మంగళం అమ్మసం. అన్ని విధమైన పాప కర్మ నుండి విముక్తి కలిగించి జీవితంలో మంగళం తీసుకురావాలంటే దానికి మార్గం ఒకటి ఉంది. ఏంది? విష్ణు సంకీర్తనం. కనుకనే చేయాల్సి, ఇది ఆప్షనల్ కాదు. విష్ణు సంకీర్తన ఇస్ నాట్ ఆప్షనల్. చేస్తే నడుతుంది, చేయకుండా విషయం కాదు, అది మస్ట్. అంటే ఎగ్జాంపుల్ కొన్ని ఆప్షనల్ క్వశ్చన్ ఉంటాయి. అటెంప్ట్ ఎనీ 5 out of 7 అని కొనేట్లుంటాయి. అటెంప్ట్ చేసి తప్పదు, అలాగే ఆప్షన్స్ లేవు. సో కనుకనే సంకీర్తన ఇట్ ఈస్ నాట్ అన్ ఆప్షనల్ క్వశ్చన్, ఇట్ ఈస్ అ మస్ట్. ఇది మస్ట్ ఉంది. కానీ ఇక్కడ ప్రభుత్వాలు చాలా మంచి అర్థం. ఓహో, ఎట్లాగో ఎన్ని పాపకర్మలు చేసినా రాత్రి 4-5 బీర్లు ఎక్కించిన, దాగులు చేసుకున్నా వృద్ధునిగా మాల పడతాయి. హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ. ఎందుకు? శ్లోకం చెప్తుంది, జగత్ మంగళం అమ్మసాం. అన్ని పాపకలు విముక్తయితో కనుకొని జపం చేసుకో, తొలగించుకో, జపం చేసుకో, తొలగించుకో. దశవిధ నామప్రదలపైకి ఒక నామప్రదం ఏముంది? టు కమిట్ సిన్ఫుల్ యాక్టివిటీస్ ఆన్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద హోలీ నేమ్. One of the offenses to commit sinful activities on the strength of the holy name. ఎట్లాగో నేను నామజపం చేస్తున్నా, ఈ నామజపము అన్ని పాపం తొలగిస్తుంది కనుక నేను పాపం చేస్తూ ఉంటా. అలా ఆ పాపం చేసినావా ఆ జపమని చంపెత్తుంది, ఆ జపంని మిస్కెత్తుంది. అట్లా ఉంది ఎఫెక్ట్. ఏ నామం జపం చేస్తున్నావో పవిత్రమయడానికి అదే నామం నిన్ను నరకం పంపిస్తుంది. ఎందుకు? ఎందుకంటే నామంని వాడుకుంటున్నావు నీ పాపకర్మతో. పాపకర్మలు చేసుకున్నాయి, తెలుసో తెలుగు చేసే తొలుగుతుంది.
కానీ ఎట్లాగో నేను నామం జపం చేస్తున్నా అని ఒకవైపు పాపకర్మలు చేసుడు, ఇంకోవైపు నామం జపం చేసుడు ఇద్దండి. One should not conclude that one may continue to sin with the intention of chanting Hare Krishna to neutralize the reactions. ఈ నామం ఎంత గొప్పదంటే నామం వ్యక్తిని దగ్గర తీస్తుంది. నామం వ్యక్తికి దగ్గర తీసుకొని అన్ని అవకాశం పవిత్రమైనది. కానీ వ్యక్తి ఏం చేయాల్సింది? అందుబాటులో వచ్చిన తర్వాత మళ్ళీ కూడా అప్రోచ్ చేయదు. కనుక బైబిల్లో ఒక కథ ఉంది. ఒక వేశ్య, ఆ ప్రదేశంలో ఒక వేశ్య ఉంటే ఆ ప్రదేశం చెందిన అందరూ వేధిస్తారు. ఆ వేశ్యను రాలబట్టి చంపుతారు, దాన్ని బహిష్కరించి. చివరికి ఆమె యేసుక్రీస్తు పాదాలు ఆశ్రయించింది. ఆయన అన్నాడు, నేను నిన్ను ఆశ్రయిస్తాను, ఐ విల్ గివ్ యూ షెల్టర్ ఆన్ వన్ కండిషన్. ఏందా కండిషను? సిన్ నో మోర్. మళ్ళీ నువ్వు పాపకర్మలు చెయ్యరాదు. సిన్ నో మోర్. తో కనుకనే మనం కూడా అన్ని పాపకర్మలు చేసుకొచ్చినాము, చేస్తున్నాము. కానీ ఒక్కసారి నామ జపం చేస్తున్నామంటే ఏం చేయాల్సింది? మళ్ళీ పాపకర్మలు చేయకూడదు. లేకుంటే నామం మీద నియమిస్తుంది, నువ్వు పరిస్థితి. అదే నామల పవర్ భగవాన్ కదా, యూఆర్ యూటిలైజింగ్. నువ్వు భగవాన్ దుర్వినియోగిస్తున్నావు. భగవాన్ నామం ఇంకా భగవాన్ మధ్యలో ఏం తినలేదు. నువ్వు వాడుతున్నావు. ఎవరు ఇష్టపడతారు? వాడకూడదు. మనం ఇష్టపడతామా? వేరే మనం వాడుకుంటే మన పేరుని వాడుకొని మనం చేస్తే ఇస్తాం. మన ఇంట్లో ఉన్న పని మనుషులు కానీ ఎవరున్నా కానీ మన పేరుని వాడుకొని మన బయట మనం చేస్తున్నాం. ఏం చేస్తున్నాం? మనం వేరే కూడా ఉంటావా? పని ఎవరు చేస్తాం లేదా? అదే విధంగా భగవానుడు తన నామరూపంలో ఆ వ్యక్తిని నిమిషాలు అవదేశిస్తాడు. ఓ నన్ను ఆడుతున్నావు, నా పేరు బలం మీద నువ్వు పాపకరం చెప్తావా? రిజెక్టెడ్. కనుకనే ఒక్కసారి నామం చూపిస్తున్నాం అంటే మన భావం జరుగుతాయి. తప్ప ఒకటి పని మనం అన్నీ వదిలిపెట్టాం ఒక్కటిసారి పోవు. కానీ అట్లీస్ట్ వీ షుడ్ ఎండేవర్ దట్ ఐ విల్ నాట్ డూ అని కూడా జరుగుతాయి. ఎందుకంటే అలవాటు బానిసలైనాం కదా, కండిషన్ అయిన బతులైన మనం ఒక్కటి దెబ్బ పోవు. కానీ అట్లీస్ట్ తప్పు జరిగితే భగవంతా అనుకోకుండా నేను ప్రయత్నిస్తున్నా, నా ఇంద్రియాలు నేను నియంత్రించే ప్రయత్నిస్తున్నా, నా మనసుని నియంత్రించే ప్రయత్నిస్తున్నా, కానీ అనుకుంటున్న వాళ్ళు జరుగుతున్నాయి, క్షమించని భావనలు ఉంటే భగవంతుడు ఆటోమేటిక్లను అన్నిటిని పట్టేస్తాడు. కానీ ఎట్లాగో నా ఉంది అని తెలుసుకుని చేసాం అనుకో, ఇది చాలా పరిస్థితి దారుణం. Rather, one should be very careful. Rather, one should be very careful to be free from all sins and never think of counteracting sinful activities by chanting of Hare Krishna. నేను మంత్రం జపం చేసి నా పాపను కౌంటర్ చేస్తా? నో. If by chance a devotee accidentally performs some sinful activity, అనుకోకుండా భక్తుడి ద్వారా ఏదన్నా పాపకర్మ జరిగితే ద లార్డ్ విల్ ఎక్స్క్యూజ్ హిమ్. భగవాన్ ఏం చేస్తాడు? క్షమిస్తాడు. అనుకోకుండా తెలియకపోతే జరిగింది అనుకోని భగవాన్ క్షమిస్తాడు. బట్ వన్ షుడ్ నాట్ ఇంటెన్షనలీ పర్ఫార్మ్ సింఫుల్ యాక్టివిటీస్. ఒక ఇది తెలుసుకోవడం మనం పాపకర్మం చేయలేదు. కృష్ణుడు గీత చెప్తుండు, అదేంటి శ్లోకం అధ్యాయం అది బాగుంటుంది. చెప్పుడు వాడు పాపం చేసినా నేను వాడిని సాధులాగా భావిస్తాను. ఫర్ మీ సాధు. ఎందుకు? ఎందుకంటే వాడు ఇంకా భగవద్భక్తులు నియుక్తులు కాబట్టి. సో మనం అందరం భక్తులము, అది మీకు పడలేదు. పాపకర్మం చేసుకునే పుట్టినాము, పాపకర్మం చేసుకునే నడిపినాము. సో కనుకనే అవన్నీ ముద్రలు ఉన్నాయి. సో మనం చక్కని మార్గం వచ్చినా కూడా మళ్ళీ మనం లాగుతూ ఉంటాయి. మళ్ళీ పాత అలవాట్లు, పాత కోరికలు తప్పు. బట్ స్టిల్ కావాలని తెలిసి చేయదు. తెలియక జరుగుతూ ఓకే, తెలిసి మాత్రం చేయదు. సో దిస్ ఈస్ ద పవర్ ఆఫ్ ద హోలీ నేమ్.
కనుకనే ప్రతి ఒక్కరు ఏం చేయాల్సింది? శృణ్వతాం గృణతం వీర్యాని ఉద్ధమాని హరేర్ముః యథా సుజతాయ భక్త్యా శుద్ధేనాత్మా వ్రతాదివి. One who constantly hears and chants the holy name of the Lord. ఎవరైతే నిరంతరము భగవన్నామము శ్రవణం కీర్తనం చేస్తారో, ఇంకా భగవన్ యొక్క గుణగణాలను వాళ్ళు వింటూ ఉంటారో, కీర్తిస్తూ ఉంటారో, దే కెన్ వెరీ ఈజీలీ అటైన్ ద ప్లాట్ఫామ్ ఆఫ్ ప్యూర్ డివోషనల్ సర్వీస్. వాళ్ళు చాలా సులభంగా కేవలం భగవన్ నామము ఇంకా భగవన్ లీలలను శ్రవణం కీర్తనం చేయడం ద్వారా ఆ వ్యక్తి చాలా సులభంగా ప్యూర్ డివోషనల్ సర్వీస్, శుద్ధ భక్తి యొక్క సేవను వాళ్ళు పొందగలుగుతారు. విచ్ కెన్ క్లెన్స్ ద బ్లడ్ ఆఫ్ వన్స్ హార్ట్. ఆ శుద్ధ భక్తి అనేది మన హృదయంలో ఉన్న కల్మషాలన్నీ తొలగిపోతాయి. వన్ కెనాట్ అచీవ్ సచ్ ప్యూరిఫికేషన్ మియర్లీ బై అబ్జర్వింగ్ వావ్స్ శుద్ధే నాత్మ వ్రతాదివి. కేవలం వ్రతాలు పాటిస్తే హృదయం శుద్ధం కాదు. అన్ని సమస్యలకు కారణమైంది మన హృదయంలో ఉన్న కల్మషాలు. ఆ కల్మషాలు మనకు పాపకర్మలు చేపిస్తాయి. ఇది గుర్తుంచుకోండి. అన్ని సమస్యలకు మూల కారణమైంది మన హృదయంలో ఉన్న కల్మషాలు. ఏంటవి? కామ, క్రోధ, లోభ, మోహం, మదం, ఆశ్చర్యం. ఈ కల్మషాలు మనకు పాపకర్మలు చేపిస్తాయి. అయితే భగవన్ నామము, కృష్ణుని యొక్క నామము, కృష్ణు యొక్క లీలలు, గుణాలు ఏమిస్తాయి? మనం ఎప్పుడైతే శ్రవణం చేస్తామో, కీర్తిస్తే, నేను చెప్తున్నా మీరు వింటున్నాను, ఏమవుతుంది? ఇట్లా అనుకోదు, నేను క్లాస్ పోతే నాకు మంచి జాబ్ వస్తుందా, నాకు పెళ్ళి అవుతుందా, నేను ఎగ్జామ్లో పాస్ అవుతానా, నా పిల్లలు పాస్ అవుతారా, అది జరగకపోవచ్చు. కానీ ఒక్కటి మాత్రం జరగదు, ఖాయమైంది. क्या होगा? प्यूरिफिकेशन, दिल साफ होगा. హృదయం ప్యూరిఫికేషన్ అవుతుంది. ఇది ఇళ్ళకి కల్మషాలు పెట్టబడ్డాయా? నువ్వు ఏ పాపకర్మలు చేయవు, ఏ పాపకర్మ చేయకపోతే నువ్వు చాలా ఆనందంగా ఉంటుంది. ఇప్పుడు ఆలోచించాల్సింది, నాకు లగ్గాలు, వైనాలు, డిగ్రీలు, జాబ్లు అవి కావాలన్నా ఆనందం కావాలి. అది మనం డిసైడ్ చేసుకోవాల్సింది. మీరు అనొచ్చు, మరి లగ్గాలు, వైనాలు, డిగ్రీలో జాబ్లు తినే ఆనందం ఉంటాం కదా. ఓల్డ్ లేడు, అందరికీ జాబ్లు ఉన్నాయి, అందరికి ఇల్లు ఉన్నాయి, అందరు లగ్గాలు చేసుకున్నారు, అందరికి పెద్ద పెద్ద బిజినెస్లు ఉన్నాయి, పెద్ద పెద్ద హాస్పిటల్ ఉన్నాయి, పెద్ద పెద్ద దుకాణాలు ఉన్నాయి, పెద్ద పెద్ద అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి, అందరికీ భార్యలు, పిల్లలు, బ్యాంక్ అన్నీ ఉన్నాయి. Who's happy? Who's happy? Nobody is happy. అడుగుని మీరు రిటర్న్ తీసుకోండి. చెప్పడం మంచిగా ఉందండి, అర్థం కూడా లేడు, చెప్పుకో మంచిగా లేదని అర్థం చెప్తుంది. ఎంత మంచిగా ఎంత ఆనందంగా ఉన్నాను. మంది కూడా నటించవచ్చు, నేను చాలా హ్యాపీగా ఉన్నా, నా ఏం తక్కువ ఉంది, చూడ సీరియస్ ఉన్నా, బట్టలు ఉన్నా, నగలు ఉన్నా, ఇల్లు ఉన్నా, ఇది చూడ. ఒక మాట చెప్పదు చెప్తున్నా, నేను అర్థం చేసుకున్నాను. అంత నేను చెప్పుకోలే పిల్లలు అంటారు, అన్నింటికి ఇరవై గారు చెప్తారు, విల్ నాట్ స్పీక్. సింపుల్ మనకు అనిపిస్తుంది, నాకు పెద్ద బంగ్లా ఉంటే హ్యాపీగా ఉంటా, నాకు పెద్ద బ్యాంక్ ఉంటే హ్యాపీగా ఉంటా. అరే పెద్ద పెద్ద బంగ్లాలో బ్యాంకులో పోయినవి అలా పరిస్థితి ఎట్లున్నారు అని చెప్తారు వాళ్ళు. ఎంతవరకు కొన్ని విషయాలు మన దగ్గర ఉన్నాయో అనిపిస్తుంది, అవి మన దగ్గర ఉంటే ఐ బీ హ్యాపీ. పెళ్ళి అనుకుంటాడు, పెళ్ళికి ఎంత హ్యాపీగా ఉంటా, పెళ్ళి హ్యాపీ ఉంటాయి, పెళ్ళి అయినా కలుపు మరి ఎప్పుడు ఎంత హ్యాపీ ఉంటాడు. వాడు గంట సేపు క్లాస్ ఇస్తాడు, ఒరే నాయన అద్దురా ఇది ఏం తెలియక దిగినా దిగరా చెప్తాడు. కొత్త కూడా పెళ్ళి అయినాడు. ఎగ్జాంపుల్ ఇస్తుంది. పిల్లలు లేని అయ్యో పిల్లలు లేకపోతే వాళ్ళు ఎడుతూ ఉంటారు. పిల్లలు ఉన్న పరిస్థితి ఉండే ముందు. సో కనుకనే ప్రాక్టికల్లీ ఎవ్రీబడి సఫరింగ్. వై? వస్తు విషయాలు ఉన్నాయి కానీ గుండె సాపలేదు. అన్నీ ఉన్నాయి
కానీ హృదయంలో కచ్చరం జరుగుతుంది. ఆలోచించుని, మీ కోటి రూపాయల బంధువులు ఉండొచ్చు, ఆ కిచెన్ 30-40 లక్షల కిచెన్ ఉండొచ్చు, కానీ ఆ కిచెన్లో ఒక మూలకు మీరు ఎప్పుడో 1 కిలో ఆలుగడ్డలు, కిలో టమాటాలు తెచ్చిపెట్టేది మర్చిపోయింది. ఏమిది అవి మురిగిపోతాయి. అవి మురిగిపోతే ఆ కిచెన్లోకి మీరు ఎంట్రీ కొడతారు. లేకుంటే అవి ఎందుకు ఆలుగడ్డ టమాటా ఎందుకు ఒక చిన్న ఎలా తెచ్చిపోయినా ఎవరన్నా ఒక మూలకు ఎక్కడనే పోయి ఆ షెల్ఫ్ల మధ్యలో పోయి ఎలక చనిపోయింది. అడుగుపెడతా కిచెన్లో ఎన్ని ఎయిర్ ప్యూరిఫైయర్స్ ఎన్ని సెంట్లు ఎన్ని కొట్టినా కానీ దాన్ని వాసన ఉంటుంది, మిగలే ఎలక వాసన ఉంటుంది. అలాగే వాటి పిల్లలు అందరు గుండెల వందల ఎలకలు చనిపోయి ఉన్నాయి. అన్నీ మురుగు కంపు వాసన వస్తుంది. ఇక మీరుకెళ్ళి ఇవన్నీ నటిస్తున్నారు. హ్యాపీగా ఉన్నామని ఏమవుతుంది? హ్యాపీగా అనిపిస్తుంది, కానీ వెనకలకి వెళ్ళి ఆసన వస్తుంది గబ్బు. కనుకనే మనకు ప్యూరిఫైయర్స్, డియోడ్రెంట్లు ఇవన్నీ అవిటిగా ఖర్చు పెట్టే బదులు ఫస్ట్ ఆ ఎలుక ఎక్కడుందో కొంచెం ముక్కు పక్కన పట్టుకొని ఆ డబ్బాలన్నీ తీసి షెల్ఫ్లోకి వెళ్ళి ఆ మూల ఎక్కడ వెళ్తుందో మనం తీసేసినామా, మనకు ఏం ప్యూరిఫైయర్ అవసరం ఉంటే, ఫ్రెషనర్ అవసరం ఉంటే ఏం అవసరం ఉంది. మనం ఎలుక తీయలేకపోతున్నాము, ఫ్రెషనర్లు కొడుకుంటున్నాము. ఇట్లా ఇల్లన్నీ ఫ్రెషనర్లు. సో దట్ ఈస్ నాట్ ద సొల్యూషన్. సొల్యూషన్ ఈజ్ రిమూవ్ ద ఎలుక. పీచ్ ఎలుక చనిపోయినా మునిగిపోయినా ఎలుకను ఫస్ట్ బయట ఏంటది? మన హృదయంలో ఉన్న కల్మషం. అండ్ దాట్ విల్ బి డన్ బై ఓన్లీ భగవంతుని యొక్క నామము, భగవంతుని యొక్క లీలలు గుణాలను కీర్తించడం ద్వారా, శ్రమం. వ్రతాల తప్పట్లు శుద్ధే నా ఆత్మభి వ్రతాదివి. వ్రత ఆది అంటే ఎక్సెట్రా వ్రతస్ అండ్ ఎక్సెట్రా దే విల్ నాట్ క్లెన్స్ యువర్ హార్ట్. హృదయం యొక్క పవిత్ర కడదలుతుంది కేవలం ఒకే ఒక మార్గం, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ రామ. కనుకనే మిగతా ఏం చేసినా చేస్తాం, నువ్వు అవసరం లేదు చేసేది. ధూపములు, దీపములు, ముక్కడికి వచ్చిన పువ్వులు పెట్టుర్రి దేవుడికి. ఆ తుర్కుడు ఉంచిన పన్ను వరకు వచ్చి పెట్టుంది. ఆ కలుషితమైన అపవిత్రమైన నెయ్యి, అది ఏ పంది కొవ్వో ఆవు కొవ్వో దేందో, అది పంది కొవ్వే, అది ఎక్కువ అక్క కదా. పంది కొవ్వు ఆవు కొవ్వు చీప్ దొరుకుతుంది బాగా. ఎస్పెషలీ ఈ తెలంగాణ వాసులు ఒక్క పొద్దులనే పాలల్లో టోసులు పొందింటారు, ఛాయలలో టోసులు పొందింటారు. సోమవారం ఇలా ఛాయల టోసులు, ఆ టోసులో లేకున్నాయి ఆవు కొవ్వు. సోమవారం శనివారం మీరు చేసే వ్రతంలో ఏం తింటున్నారు? ఆవుది కొవ్వు. ఎందుకంటే పడాలి నెయ్యి వేయాలా, బటర్ వెళ్ళనే కాదు, అది కాస్ట్లీ. రోడ్డు మీద ఇప్పుడు జైచల రోడ్డు అంటారు, 50 రూపాయలకి ఇంటి మీద కొట్టలేవు. అక్కడ చదువుకున్న టోస్ట్ మంచిగా ఉంది, ఇంకో తింటే మంచిగా పాలలు ఇంకో తింటాము, ఛాయలు ఇంకో తింటున్నాము, ఇంకా చక్కెర పానకం అయితే డబల్ మీఠా చేసుకొని తింటున్నాము. ఇక్కడ ఏముందల్లా కొవ్వు. 10 రూపాయల కిలో, 10 రూపాయల కిలో అక్కడ తెచ్చి మొత్తం కొవ్వునల్లా పిండిలో మంచిగా పిసికి టోస్ట్ చేస్తే ఇంకా మీకు పంటల వాళ్ళు తింటే వాళ్ళు మనం గోమాత రక్షించే వాళ్ళము. వాడు మనకి ఎందుకు 50 రూపాయల కోసం ఇచ్చి గౌది మాంసము, గోవు కొవ్వు తినబెడుతుంది. ఇంకా ఎంతో ఆనందంగా తింటుంది. లంగలం మనము, వాళ్ళు మెయిన్ బద్మాషులం మనం, మన హిందువులు. అందరికంటే పెద్ద లంగలు మన హిందువులు. ఈ జగిత్యాల బస్ స్టాండ్ మూలకు రంజాన్ అప్పుడు, బక్రీద్ అప్పుడు వాడు పెట్టే హలీం ఇక్కడ 70-80% తీడు తురుకుడుగా తీడు, మనవాడు పోయాడు. మనవాడే పోయిందేటోడు, మనవాడే వరకు వాళ్ళని బతికించుకోడు. ఇంక వాడు ఏమంటాడు, నీకు గొర్రె అని పెడతాడు, టగని పెడతాడు. వాడు ఆవు మాంసం పెడతాడు. అక్కడ మనోడు పోయి ఆవు మాంసం తింటాడు. చెప్పు, దిస్ ఇస్ సిచ్యువేషన్. వెళ్తుంది
పాము పాలు తాగిపించినట్టు వాళ్ళు బతికిచ్చేది మనం పాలు తాగిస్తున్నాం. మనం వాడు ఏమిస్తుంది వల్ల మనం పెట్టే పాలతోని వాడికి విషము పూరుతుంది. మంచిగా నిండా విషంతో వాడు మననే చూస్తున్నా. బంగ్లాదేశ్ పరిస్థితి ఏముంది? ఆ పరిస్థితి మన భారతదేశం రానట్లు అనుకోండి. అది కూడా చెప్పింది. వచ్చే 5-10 సంవత్సరాల పట్ల మన పరిస్థితి అలాగే అయిపోతాం. మైనారిటీస్ అయిపోతాం. అప్పుడు గుళ్ళు గోపురాలు ఊరాదు, ఇంట్లో పిల్లలు తీసుకురాదు, నరికి పారెత్తుంది. వీళ్ళు ఒక వీడియో ఇచ్చిన వ్యక్తులు మా కల్మ చదవకపోతే నీ శవాలకు మేము కట్టలేదు కాదు కాకుల వారితామని చెప్తుండు. మా కురాన్ మా కల్మ చదవకపోతే ఇప్పుడు కూడా ఎందులో అలా మీకు అవకాశం ఇస్తున్నాము. మారుండ్రి మైక్ కొట్టిన రోడ్ ఎక్కున్నాడు అంటే చింత డేరింగ్ అండి. అంతే మన పని అంతే. మన హిందువులు దాని పని కత్తారు వేస్ట్ ఫెలోస్. మన హిందువులు అంతే దానికోసమే వాట్సాప్లలో ఫార్వర్డ్ చేయడానికి, దానికి కొన్ని లైక్లు కొట్టడానికి, షేర్ కొట్టడానికి, దీని తప్ప వాడు ఇంకేం చేయవాడు. అందరూ అక్కడే వేస్ట్ ఫెలోస్ హిందువులు చెప్తున్నాను. గుడ్ ఫర్ నథింగ్. దేనికి పనికి వాళ్ళు. ఆ వర్షాకాలంలో చీరలు నీళ్ళు ఉన్నాయి కదా, వాళ్ళ మునిగి చచ్చిపోవాలి. వాళ్ళ చేతులు చనిపోయేవాళ్ళు మన వాళ్ళు. బతికిత్తురు వాళ్ళకు పాము పాలు అయిపోతున్నాం మనం. ఒక్కొక్కరు మిస్కి పడితే ఏర్పడుతుంది అప్పుడు. కాబట్టి ఇంకోటి ఒకటి మూడు అక్కడ. కానీ దమ్ లేదు మనకు. ఎందుకు? మనకు పవర్ కావాలి కదా. మనకు పవర్ కావాలి, మన ఓట్లు కావాలి. ఒక ఏం చేస్తున్నాం? అన్ని సభ్యులు చెప్తున్నాం, రండి తినుండ్రి, మా ఇంట్లో ఉండుండ్రి, మా ఇంట్లో ఎవరుండ్రి, మా భార్య పిల్లలను వాళ్ళ మానభంగం చేయండి, మమ్మల్ని చంపేయండి, మా భూములు మా దుకాణాలు అన్నీ మీరు ఆక్రమించుకోండి. అయితే ఇవన్నీ సొల్యూషన్ ఏంటి? మన విషయం తెలుసుకొని నిలబడాలి. మన విషయం తెలుసుకోలేము, నిలబడతలేము, దమ్మత్తలేదు. ఎందుకు? తెల్ల జ్ఞానం లేకపోయా కదా. చెప్తున్నా కదా, హలీం పోయి తినడు వాడు మనవాడే. మనకి పైసలు ఇచ్చి బతికించున్నాడు వాడు మనమే. మనకు బాగా చిగ్గుమానం ఉండే కదా. మనకు దుకాణంలో పంటి మనము అరేట్ పళ్ళు అమ్మరాదన్నావు, పువ్వులు అమ్మరాదు, మన మానం చిక్కుపోతుంది నాకు. వాడు 10 మందిని కట్టాడు, ప్రతి దంతకడ వాడు ఉన్నాడు. పువ్వులు అమ్మేటోడు వాడే, పళ్ళు అమ్మేటోడు వాడే, ప్లంబింగ్ చేసేటోడు వాడే, వైరింగ్ చేసేటోడు వాడే, మన ఇంటికి కావాల్సిన ప్రతి ఒక్క వస్తువు ప్రతి ఒక్క పని చేసేటోడు వాడే. మనకు చికెన్ పిచ్చే వాడి పని చేయడానికి. మనకు బాగా గౌరవం కదా, నాకు చాలా రెస్పెక్ట్ ఉంది నాకు. బెస్ట్ ఫెలోస్. కనుకనే పరిస్థితి ఇంత ఈజీగా ఉంది. వచ్చే 10 సంవత్సరాల లోపల ఏం మారుతుందో తెలియదు. ఏముండేది సొచ్చి చంపుతారు, నరికెత్తారు. మన ఇంట్లో వచ్చి కూర్చుంటారు, మన పైసలు మన నగలు అన్నీ తీసుకొని. మన వాళ్ళు కేవలం బస్ మాట్లాడేది మనకు తెలియతే, మెసేజ్లు ఫార్వర్డ్ అయ్యేది మనకు తెలియదు. చెప్తున్నా రికార్డ్ రిలీజ్ చేస్తుంది. ఒకళ్ళు ఇలా మెసేజ్ పెట్టిండు, చిన్నపిల్లలు గణేష్ కోసం గణపతి కోసం చెంత వాళ్ళకి అద్దరకండి, వాళ్ళకు చెంత రాయండి. ఎందుకు? చెంతలు అడిగితే వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్ పెరుగుతుంది. ఇటువంటి వీడియోలు చెంతలు అడిగితే వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్ పెరుగుతుందట. వాళ్ళు ఆ మంటపాలు తయారు చేస్తే వాళ్ళంతలోనే ఇంజనీరింగ్ స్కిల్ పెరుగుతుందట. వాళ్ళు 10 రోజులు ఒకే ఉంటే వాళ్ళ మధ్యలో ఐక్యం పెరుగుతుందట. సో కనుక మనం సపోర్ట్ చేయాలి. వాళ్ళకి అర్థం వినాయకుడు పెట్టారు. లాస్ట్కు వినాయకుడు అంపేటప్పుడు వినాయకుని మందించిన పైసలతోని చిన్న చిన్న పిల్లలు మద్యం మాంసం దింపుకుంటారు, పడిపోతున్నారు. అది కూడా చూస్తలేదు. వినాయకుడు అంపేట రోజు మద్యం తాగడు.
ఎక్కడికి వస్తాయి పైసలు? ఇవే పైసలు. మనతో చంద్రమణి ఇచ్చారా దేనికోసం? మద్యం మాంసం కోసం, జీవితం కోసం. ఇవేనా గణపతులు చంద్రులు? ఇవేనా గణేష్ మండలాలు? వినాయకుడు ఇవేనా? తిలకు వినాయకుడిని ఇంట్లోకి వెళ్ళి బయట ఎందుకు వేసిండు? వినాయకుడు రోడ్డు ఎన్నడే ఉండే. వినాయకుడిని కేవలం బ్రాహ్మణులు ఒక్కరోజు పూజించారు అంతే. ఒక్కటి రోజు ఆ రోజు దేవత సాయంత్రము పంపేయాలి అంతే. దిస్ ఈజ్ వినాయక పూజ. ఇప్పుడు పోటైపోయింది వినాయకుడు పెట్టండి. 40 అడుగులు, 50 అడుగులు, 100 అడుగులు. నా గణపతి కూర్చుంటే నీ గణపతి నిలబడ్డది, నీ గణపతి ఎగురుకుంది. ఇంకా మంటపాలలో ఏం నడుతుంది? మద్యం మాంసం నృత్యం చేయించాలి. ఇవే మంటపాలు. బాంబేలో అయితే నెలల కొద్ది ఇస్తారు మంటపాలు. దేనికి? రెంటుకు, సట్టల కోసం. వినాయకుడు మంటపాలలో రాత్రి సట్టలు నడుస్తాయి. దీనికోసమైనా తిలకు వినాయకుడు బయటపెట్టింది. ఆ మంటపాలు ఏర్పడేసింది. ఎవరు ప్రోత్సహిస్తారు? మనలే కదా. రాత్రి అంతా సట్టలే మంటపాలలో, రాత్రి అంతా మద్యమే. ఎక్కడ వస్తున్నాయి పైసలు? మనం ఇచ్చిన పైసలు. మనలో ఎవరు చెడగొడుతున్నాం? మనం చెడగొడుతున్నాం. ఇవన్నీ మీద ఎవరు చేయాలి? ఇవన్నీ మీద ఎవరు చర్చించారు? మాలాంటి వాళ్ళు పోయి కొంచెం రచన కూడా ధనుష్ ఏమంటే కూడా ఎక్కువ అవుతాడు. ఏం తీయాలా, 10 రాయాలన్నా 5 రాయాలనుకుంటాడు. కానీ వాళ్ళ మొత్తం ఇస్తారు. ఎందుకు? ఎందుకంటే తీసుకునే వాళ్ళ ఉంటుంది, ఇచ్చే వాళ్ళ ఉంటుంది. ఇద్దరు బేడలేదు. కనుకనే మనం దేనికి అనుకుని చెప్తున్నా కదా, మనము కేవలం వాళ్ళ చేత ఆ కోళ్ళని నడుపుతారు కదా, అలా నరికింపబడదనుకుందాం. మనకు అంతే, దానికి మనం చెప్తాం. మేడ్ ఫర్ నథింగ్. కశ్మీర్ ఫైల్స్ అంటే మూవీ వచ్చింది. వాడు ఏం చేశాడు? వాడు మూవీ తయారు చేశాడు. అందరూ వేసుకుంటే బాగా ఇమోషనల్ సెంటిమెంట్ ఏందో ఆ మూవీ తయారు చేసాడు. మంచిగా డబ్బులు సంపాదించడం వస్తాడు. ఏమైనా ఇమోషనల్ సెంటిమెంట్స్? ఆ ఫిలిం చేసేవాడు జనాల ఎమోషన్స్తో ఆట పెట్టి వాడు డబ్బులు సంపాదించడం కూర్చోడు. ఏం మార్పు వచ్చింది? చూసే వాళ్ళు ఏడ్చారు, ఎన్నో కామెంట్స్, ఎన్నో లైక్స్, ఎన్నో ఏవో. బట్ వాట్ ఈస్ ద చేంజ్? ఏం మార్పు వచ్చింది? ఎవరు అందులో? ఎవరు మన భక్తి చదువుతుండు? మన సిద్ధాంతం ఎవరు తెలుసుకుంటుండు? మద్యం మాంసం దుత్తం ఎవరు దూరం అయిపోతుంది? దాని విషయం ఎక్కడ చర్చ జరుగుతుంది? చర్చించరు ఎవరన్నా? మద్యం తీసుకోకూడదు, జీవితం ఆడకూడదు, వ్యభిచారం చేయకూడదు. జగిత్యాల వ్యభిచారం కోసం అవకాశాలు పెరుగుతున్నాయి. 5 అడుగులతో ఇప్పుడు లైన్కు తినలేకపోతున్నాడు. మీరు రోడ్డు చూస్తాడు పెట్రోల్ పంప్ కూడా. ఎందుకు? గిరాకీ పెరుగుతుంది కదా, డిమాండ్ ఉంది. డిమాండ్ సరికి సంఖ్య పెరుగుతుంది వేస్టలది. గీత చదివినోడు లేడు, గీత విన్నోడు లేడు, గీత చెప్పినోడు లేడు. కేవలం హిందువులం కూడా బస్ బొట్లు పెట్టుకొని పోవడం మీద కదా అంత. దీనికి ఇదేంటంటాం? జెండా పట్టుకొని బొట్లు పెట్టుకొని మొదలు. దాని తప్ప ఇంకేం చేయలేము. రోడ్ల మీద ప్రశ్నలు చేస్తుంది. కానీ ఎవరు ఒక్కడు కూడా గీత ఇప్పి, గీత చదివినోడు లేడు, గీత తెలుసుకున్నోడు లేడు, గీత చెప్పినోడు లేడు. ఏం మాట్లాడు? తుర్కోని పోరాడు ప్రతి ఒక్కడు వాడు కురాన్ చదువుతాడు. మన పిల్లలకి చెప్తున్నాం, చేతిలో మొబైల్ పెడుతున్నాం, స్మార్ట్ ఫోన్. చిప్ కనిపిస్తుంది మన విషయాలు చెప్పడానికి. మన పిల్లలకు జపం చెప్పి చిప్ కనిపిస్తుంది, మనకి గీత చెప్పి చిప్ కనిపిస్తుంది. మన పిల్లలు మనం తెలుగు మాట్లాడాలి, ఇంగ్లీష్ మాట్లాడతాము. ఎందుకు? నా పిల్లలకి ఇంగ్లీష్ రావాలి చూపెట్టడానికి. నా పిల్లలు ఇంగ్లీష్ బాగా మాట్లాడతారు చూడండి. వాళ్ళకనే లాభం. దోషం మన పిల్లలు. మనం అవకాశం రారా, దొక్కురా, తన్నురా, తిట్టురా, నరుకురా అని మన పిత్రులు అన్నీ చేసుకుంటుంది. కనుకనే ఎప్పుడు లేపుతాం అని లేవము. అంటే అలవాటు అయిపోయింది కదా, పండి అలవాటు అయిపోయింది, లేసు కాదు. హరే కృష్ణ. ఇంకేం చెప్పాలి? గుళ్ళు గోపురాన్ని ఓడే, గుళ్ళు గోపురాలన్నీ ఓడి. ఇటువంటి సత్సంగం చేసినావా? వాళ్ళు బంద్ చేసి నరికిపోతాడు అంతే. ఎందుకంటే నరికేవాడు తూర్పడే, పోలీసులు తూర్పడే.
ఇప్పుడు మొన్న బంగ్లాదేశ్లో మా ఎస్ఐడి చెప్పారు ఇట్లా ఈ ఎమర్జెన్సీ కోసము గవర్నమెంట్ మిలిటరీ ఏం చేసింది కొన్ని పేర్లు ఇచ్చింది, మీకు ఏమైనా ప్రాబ్లం డేలో నంబర్లు 20 పేర్లు ఇచ్చింది. ఈ 20లోకి 18 తుర్కులు ఉన్నారు. అడేం చేస్తారు సంపూర్ణ అంటాడు, కొన్ని నడుపులు అంటాడు. ఇంకా వచ్చింది వెళ్ళి నేను చూస్తున్నాను కానీ 18 out of 20 are ముస్లిమ్స్ ఓన్లీ. మాని ఫోన్ చేస్తాము వాళ్ళ రక్షించడానికి.